కోటంరెడ్డి సీతారెడ్డి గావు కేకలు పెడతా పెద్ద ప్రెస్ మీట్ పెట్టాడు. అయ్యా కామాక్షమ్మతో మాకు సంబంధం లేదు, ఆ అనుచరులకి మాకు సంబంధం లేదని పోలీసులు కేసు పెట్టారు. కామాక్షమ్మ మీద, నెల్లూరుకి సంబంధించిన కామాక్షి అనే ఆ మహిళ మీద గంజాయి కేసులు పెట్టారు. నిన్న పత్రికల్లో చదివిన సారాంశం ప్రకారం మర్డర్ కేసు పెట్టల. ప్లస్ నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈమె తమ్ముడు ఎక్కడో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నెల్లూరులో ఈవిడ వైఎస్ఆర్సీపీ హయాం నుంచి వాళ్ళకి దగ్గరగా, తర్వాత టీడీపీ వాళ్ళకి దగ్గరగా ఉంది అని చెప్పి ఆరోపణలు వస్తున్నప్పుడు మధ్యలో పోలీసులు ఏం చేస్తున్నారు? మరి లెక్కలు రాసుకుంటున్నారు ఎవరెవరి తరఫున ఉన్నారని. గంజాయి మీద ఉక్కుపాదం మోపాము మేము, అణిచేసాము, సగానికి సగం తగ్గిచ్చేసాము, కేకబుట్టిచ్చేసాము, అరుకులు మంటలు అని చెప్తున్న వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? మరి సిపిఎంకి సంబంధించిన లీడర్ అవటంతోనే ఈ ఇష్యూకి ఇంత ఇది వచ్చింది. కానీ లేకపోతే ఇది మామూలు ఒక మర్డర్ కేసు కింద మూసేసేవాళ్ళు కదా. అతను ఆ పెంచలయ్య నిజంగా ఒక హీరోయిక్ పర్సనాలిటీ కదా. తాము ఉంటున్న ఆర్డీటీ ఏరియాలో గంజాయి అమ్మడానికి లేదు అని చెప్పేసి అసలు ఆ లేడీ డాన్ని అక్కడికి రానియకుండా చేశాడంటే అది ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీతో ఉన్నారనుకోండి, ఈ డాన్లు సిగ్గుపడాలి కదా వైఎస్ఆర్సీపీ పార్టీ. లేదు మాకు సంబంధం లేదని చెప్పేవాళ్ళు ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆమె ఎట్లా క్యాన్వాసింగ్ చేసినప్పుడు అంటే మాకు తెలియదు ఎవడే ఉత్తరం అంటున్నాడో అంటారా? టీడీపీ కూడా ఇదే చెప్తుంది రేపు. అంటే ఎవరికి ఏమీ తెలియదు. మనుషులందరూ దుర్మార్గులు ఒకవైపు, మంచివాళ్ళు ఒకవైపుగా అట్లా ఏమన్నా మెళ్ళ బోర్డులు వేసుకొని తిరుగుతున్నారా? మీకు తెలియకుండానే, మీ చుట్టుపక్కల ఎవరు తిరుగుతున్నారో తెలియకుండానే అన్ని పార్టీల వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు. ఆ రోజునేమో పెరోల్ వచ్చేసేసింది. పెరోలు హోంశాఖకు సంబంధించినటువంటి అనుమతులు లేకుండా రాదు, అది ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పేసి ఆమెను మూసేశారు, లోపలేశారు. ఇప్పుడు ఈమెని ఇంకా ఎంతమంది డాన్లు ఉన్నారు ఈ నెల్లూరు జిల్లాలో? లిస్టు రావాలిగా. అన్నీ తెలిసినట్టు రాజేస్తాడు మళ్ళీ రెండో రోజునే. ఈ పత్రికల వాళ్ళు రెండో రోజునే రాసేస్తారు అరెస్ట్ చేయగానే. ఇదిగో ఈమె ఎలా చేసింది, అప్పుడు అలా చేసింది, ఇప్పుడు ఇలా చేసింది, ఇప్పుడు ఇలా చేసిందని. మరి ఇన్ని తెలిసినప్పుడు పోలీస్ శాఖ దగ్గర ఇంకెంత సమాచారం ఉండాలి? ఉక్కుపాదంతో అణిచివేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దగ్గర ఇంకెంత సమాచారం ఉండాలి? ప్రతి జిల్లాలో ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారుగా. మరి వాళ్ళ బెండ్ ఎప్పుడు తీస్తారు? ఇంకేమైనా పెంచలాయలు ఇంకా చనిపోతేనా? కేరళ ఎంపీ కూడా వచ్చి ఆయన చేసిన ప్రొటెస్ట్లో పాల్గొన్నాడంటేనే అర్థం చేసుకోండి ఆయన ఎంత ధీటుగా ఎదుర్కొన్నాడని. దీని వెనక ఇంకేదైనా ఉందా? తీస్తారు, ఇక అవి కూడా తీస్తారు. అసలు ఆ మర్డర్ జరిగింది కదా, దాని మీద మాట్లాడాను. నివాస ప్రాంతాల్లో కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ గోయింగ్ పిల్లలకు కూడా గంజాయి అలవాటు చేస్తే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు. కోటంరెడ్డి నువ్వు నిద్రపోతున్నావు. మరి నాకేం సంబంధం? నాకు సంబంధం లేదు వాళ్ళతో అని పెద్ద ఇది పెట్టేసినోడివి. అంతకుముందు మీ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు తిరుగుతున్నప్పుడు నువ్వెందుకని మరి అప్పుడు వారించలేదు అంటే, లేదన్న ఎన్నికలకు ముందేనన్న ఆమె చేరింది వాళ్ళతో, నాకేం సంబంధం అంటారా? ఓకే వదిలేదు. మరి టీడీపీ వాళ్ళకి ఏముంటుంది అంటే, ఇక్కడ ఏంది వ్యవస్థల్లో అధికారం మారుతుంటుంది కానీ ఎదవలుగానే కొనసాగుతారని అర్థం చేసుకోవాలిగా. చేసుకోకుండా ఓరక పార్టీలను మోస్తే ఏమొస్తుంది? వీళ్ళకి సంబంధం లేదు. అసలు 17 నెలల తర్వాత కూడా ఇంకా ఇది ఆ ప్రభుత్వ హయాము అని ఎట్లా చెప్తారు? ఇంకా 15 ఏళ్ళు ఇవ్వాలా మీకు? ఎలా ఇస్తారు? అనకూడదు మళ్ళీ. రోషాలు పొడుచుకొచ్చేస్తాయి కుక్కలకి. అయ్యో మా వాడిని అంటావా నువ్వు? అసలు తెలుసా నీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు, టీడీపీ వాళ్ళు సుతబోసలు బాబు అని మనుషులు మర్డర్ చేస్తారు. చూసారుగా. ఇప్పుడు మంచి తరపున నిలబడాలన్నా, మనం పోరాడాలన్నా, మనం మాట్లాడాలన్నా ఏంటి నిజంగా పోరాడిన వాళ్ళని మర్డర్ చేస్తుంటే వీళ్ళు దిక్కులు చూస్తున్నారంటే ఏం చేయాలి? సొసైటీలో తన్నుమాలిన ధర్మం మొదలు చేట బేరం కాదా? ఈ ఇన్సిడెంట్ని ఎవడైనా నేర్చుకోవాల్సిందంటే అది. అంతేగాని నా వెనక వాడొస్తాడు, వీడి వెనక వాడొస్తాడు అనుకుంటూ మనం రెచ్చిపోవాల్సిన అవసరం ఉండదు. అరే ఒక చెడుని వ్యతిరేకించడం ఈ రోజుల్లో చాలా ధైర్యం కావాలి, సాహసం కావాలి. అట్లాంటి చేసిన వాడిని మర్డర్ చేసేస్తే పార్టీల మధ్య వీళ్ళే చేశారు వాళ్ళే చేశారు అంటారా? ఆ చేసిన వాళ్ళని పట్టుకొని లోపలేయండి పోలీసులు. ఏ పార్టీ ఉంటే ఏమైంది అంటే ఇంకా ఇలాంటి డాన్లో లిస్టు రాస్తాడు అనుకుంటా. బహుశా నాకు తెలిసి ఏంటంటే ఈ అంధయోతి కానీ ఈ దినం కానీ ఇక రాస్తాడు. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎవరున్నారో రాస్తాడు, ఖచ్చితంగా రాస్తాడు.
మరి ఏరేసాము, చిరిగేసాము అన్నవాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? మరి ఏం చేస్తారు? సరే, ఈ మర్డర్ చేసిన తర్వాత కొన్ని ఈ మధ్యకాలంలో ఆనవాయితీలు బయలుదేరాయి కదా, పరామర్శల తర్వాత కుటుంబానికి ప్రభుత్వ తరపున ఎకరాలకి ఎకరాలు భూమి ఇవ్వటము, ఉద్యోగం ఇవ్వటము. ఇది చేయండి మరి, కంచలాయికి చూద్దాం.